హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మార్నింగ్ అయితే లేచేసి ఇదైతే క్రిస్మస్ రోజు తీసిన వీడియో అనమాట. మార్నింగ్ లేచేసి ఇక్కడైతే చల్లగా ఉంది మార్నింగ్ నుంచి అని చెప్పేసి ఇక్కడైతే టీ అయితే పెట్టుకుంటున్నాను. నేను క్షేత్ర ఇద్దరికైతే టీ పెట్టుకుంటున్నాను. తనైతే ఇంకా ఫ్రెష్ బ్రష్ చేసుకోలేదు. నేనైతే చేసుకొని మార్నింగ్ అయితే లేచేసి వేడి వాటర్ అయితే పెట్టేసుకొని కొన్ని తాగిన తర్వాత ఇక్కడ టీ అయితే తాగుతున్నాను. ఇక్కడ నేను టీ తాగడం వల్ల కొన్ని అయితే గుర్తొస్తున్నాయి అన్నమాట. చిన్ననాటి జ్ఞాపకాలు అయితే ఇక్కడ వచ్చేసి టీతో పాటు బన్ అయితే తీసుకొచ్చాను అనమాట. ఇవాళ చల్లగా ఉంది కదా అని చెప్పేసి చూసారా, చిన్నప్పుడు అయితే ఈ బన్నులు అయితే భలే తినేవాళ్ళం. అంటే చిన్నప్పుడు ఏంటంటే ఈ బన్నులు తినాలంటే ఏదైనా జ్వరం వస్తేనే ఈ బన్ను తినేవాళ్ళము. అంటే మాకేమన్నా జ్వరం వస్తేనే బన్ను చాయ్ తీసుకొస్తుండే అమ్మ వాళ్ళు. అప్పుడు అసలుకి తినాలనిపించకుండా నోరంతా చేదు ఉంటుండే. అసలు తినలేనప్పుడు తెచ్చి పెడతారు అనమాట. ఎవరికైనా అంటే మేము పెద్ద ఫ్యామిలీ కదా, అంతమందికి ఇంకా డైలీ అయితే ఇంకా చాయ్ బ్రెడ్ అలాంటివి ఏవి లేకుంటుండే. జ్వరం వచ్చిందంటే జ్వరం వచ్చిన వాళ్ళకైతే తేపండి చాయ్ బ్రెడ్ బన్ను తేపండి అని చెప్తారు. డబల్ రొట్టె అంటారు అనమాట అప్పుడైతే. ఇప్పుడు బన్ అంటారు అంతే. తేపండ్రు అంటుండ్రి. ఇంకా అది తెచ్చి ఇస్తురి కానీ ఆ జ్వరంలో నాలుగంత చేదు ఉంటుండే కదా, అస్సలు తినలేకపోతుంటే. కానీ మస్తు ఇష్టం ఉంటుండే అది తినాలని. కానీ అంటే వేరే టైంలో మంచిగా ఉన్న టైంలో అయితే ఎవరు ఇచ్చేవాళ్ళు కాదనమాట. జ్వరం వస్తేనే ఆ బన్ అయితే తెచ్చి ఇచ్చేవాడు నాన్న కానీ అమ్మ కానీ. మా తాత ఎక్కువ తెస్తుండే అనమాట. మా తమ్ముడు అయితే ఎక్కువ శాతం అయితే చాయ్ బన్ను తినే ఉన్నాడు అనమాట. ఇప్పటికైనా మా తమ్ముడు అయితే అసలు ఫుడ్ మంచిగా తినడు అనమాట. మా తాత నేర్పడం వల్ల చాయ్ బ్రెడ్ అది తిని తిని ఇప్పుడైతే తనకి కొంచెం హెల్త్ పరంగా అంటే ఏ కూరగాయలైనా తినలేకపోతాడు అనమాట. ఎంత చిన్న పిల్లలు తినేటట్టు మనస్తత్వం అనమాట. మా తాత అట్లా నేర్పించిండు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అయితే నేను ఇవాళ సేమియా అయితే చేస్తున్నాను. క్రిస్మస్ అని చెప్పేసి పిల్లలు అయితే ఇంట్లోనే ఉంటారు కదా, మళ్ళీ పాప అయితే ఊక ఏదన్నా స్వీట్ చేయి మమ్మీ అని అంటుంది. అందుకొని పనిలో పనిగా ఇప్పుడైతే నేను అలాగే స్వీట్ అయితే చేద్దామని చెప్పేసి ఇక్కడ పాలు వేసేసి సేమియా అయితే చేసేస్తున్నాను. అంటే బాదం కిస్మిస్ అవన్నీ ఏం లేవన్నమాట ఇంట్లో. ఖాళీ షుగరు అలాగే మిల్క్ యాడ్ చేసి అయితే వేసేసి కొంచెం నెయ్యి ఉంటే నెయ్యి అయితే వేసేసాను. ఇంకా తర్వాత ఇక్కడ వచ్చేసి నైట్ చేసిన పాలకూర పప్పు అయితే ఉంది, అది కొద్దిగానే ఉంది. మార్నింగ్ మా హస్బెండ్కి అయితే టిఫిన్లోకి ఇచ్చేసాను. మీకు కొంచెం ఉంది పప్పు అని చెప్పేసి ఇక్కడ అయితే చట్నీ చేస్తున్నాను. కొద్దిగా పప్పు ఉంది కదా, పిల్లలు తినేస్తారు. చట్నీ అట్లనే మా బాబుకి ఇష్టమే చట్నీ, అందుకోసం అనేది అది కొంచెం ఉందని చెప్పేసి అది ఇది రెండు చేసేసి ఈరోజైతే డ్యూటీ ఉందన్నమాట. బుధవారం అంటే క్రిస్మస్ బుధవారం వచ్చింది కదా, ఇవాళ సెక్షన్ ఉందన్నమాట, వెళ్ళాలి అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. వంటకైతే ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయింది. ఇక్కడైతే ఏంటంటే చట్నీ అయితే మిక్సీ పట్టేశాను. దీంట్లోకి పోపు పెట్టుకుంటే చట్నీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. చట్నీ బాగుంటుంది ఇట్లా టేస్ట్గా ఇట్లా చేయడం వల్ల. టేస్ట్ అయితే ప్రాసెస్ అయితే చూసారు కదా, నేను వీడియోలో అయితే కంప్లీట్గా ప్రాసెస్ అనేది చూపించాను. అలా చేసుకుంటే మాత్రం చట్నీ అయితే చాలా బాగుంటుంది. కొంచెం కారం అయిందనమాట, కొంచెం మిరపకాయలు అంటే కొంచెం ఎక్కువ వేసాను కదా, కొద్దిగా అయితే కారంగానే ఉంది. సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇక తర్వాత ఇక్కడైతే పాయసం అయితే రెడీ అయిపోయిందనమాట. సో చూడండి, దీంట్లోకి అయితే కొంచెం పంచదార అలాగే చక్కెర పంచదార నెయ్యి అయితే వేసేసి ఇక్కడైతే చేసేస్తున్నాను. నిన్న ఒక వీడియో పెట్టాను కదా మా నాన్న గురించి, కొంచెంగా చాలామంది కామెంట్స్ చేశారనమాట. ఏంటంటే ఇంత హెల్త్ ఇష్యూస్ వల్ల మీ నాన్న అయితే మిమ్మల్ని ఇంత బాగా చదివించాడు కదా. చదువు అంటే చాలా ఇష్టం మా నాన్నకి. ఎందుకంటే తనైతే అప్పట్లో చదువు అయితే చాలా బాగా, మా నాన్న ఒక 50 మెంబర్స్కి అయితే నైట్ స్కూల్లో అందరికీ కనీసం వాళ్ళ పేరు రాసుకోవడానికి రాకుండే. అట్లాంటిది మా నాన్న నైట్ స్కూల్లో అయితే అందరికీ చదువు అయితే నేర్పించిండు. అది ఎందుకంటే మా నాన్న 10థ్లోనే చదువు ఎలా ఆగిపోవాల్సి వచ్చిందో ఈ వీడియోలో అయితే చెప్తాను క్లియర్గా. తన గోల్ ఏంటో, తన గోల్ని ఇంకా రీచ్ కాలేనందుకు కొన్ని రోజులు అయితే మస్తు ఇబ్బంది పడ్డాం మేమైతే. అప్పుడప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ కొంచెం పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళని చూసి మా ఫ్రెండ్స్ వీళ్ళు అని అంటే కొంతమంది కానిస్టేబుల్, లాయర్లు అలాగే కలెక్టర్స్ అట్లా అయిన వాళ్ళు ఉన్నారనమాట. ఇంకా వాళ్ళని ఇలా ఉండు ఇతను మా ఫ్రెండ్ అని చెప్తుంటే మాకైతే బాధ అనిపిస్తుండే. ఎందుకంటే మా నాన్నది ఏంది గోల్ అంటే ఫస్ట్ వచ్చేసి తను జాబ్ వస్తే
తనేంటంటే పట్వారీ ఉంటుండే కదా అప్పుడు ఊర్లో. పట్వారీ కావాలని చాలా కోరిక. ఏదైనా సరే 10th నుంచే వచ్చేది అప్పుడు జాబ్స్ తక్కువ కదా! అయితే పట్వారీ అట్లా అయితే నేను అదైతే ఎంచుకుంటాను. అదైతే వస్తేనే నేనెళ్తాను జాబ్‌కి అని చెప్పిండంట. అయినా గాని మా నాన్నకి జాబ్ వచ్చిందంట గానీ వాళ్ళ నానమ్మ ఏందంటే వేరే జాబ్ వచ్చిందంట. ఇది కాకుండా వేరే జాబ్ వస్తే నా మన్మడిని ఎక్కడ పట్టుకుపోతారో వాళ్ళు, ఎక్కడ తీసుకుపోతారో అంటే అప్పుడు జాబు మనం ఇప్పుడంటే మనం ఒక పొజిషన్‌కి ఎదుగుతాము. జాబ్ వస్తే మనము మంచిగా ఒక పొజిషన్‌లో ఉంటాము. గవర్నమెంట్ జాబ్ కదా అని మనం ఇప్పుడు ఆలోచించినాం గానీ అప్పటోళ్ళు అట్లా ఆలోచించలే. నా మన్మడిని ఎక్కడ తీసుకుపోతారో, ఎక్కడ చేస్తారో, నా మన్మడు నాకు మళ్ళీ కనిపిస్తాడో లేదా అనేసి వాళ్ళ నానమ్మ బెంగ పెట్టుకుందంట. దానివల్ల ఇంక మా నాన్న అయితే నేను కూడా వీళ్ళందరికీ దూరం అయిపోతానేమో అని చెప్పేసి తనైతే వెళ్ళలేదంట. కానీ అంతకుముందు ఏం జరిగిందంటే మా నాన్న 10th చదివేటప్పుడు అంటే 10th ఎగ్జామ్ రాస్తుండనమాట. 10th అప్పటికే ఎందుకు ఆగిపోయిందంటే 10th ఎగ్జామ్ రాసేటప్పుడు స్కాడ్స్ వస్తారు కదా! ఆ స్కాడ్ వచ్చినప్పుడు వేరే పక్కన అబ్బాయి నక్క చిట్టీలు అంటారు కదా! ఆ నక్క చిట్టీలు రాసి అంటే నక్క చిట్టీలు అంటారు. చిట్టీలు రాస్తుండ్రి. చిట్టి రాసి మా నాన్న అతను వచ్చేటప్పుడు స్కాడ్ వచ్చేటప్పుడు మా నాన్న మీదకి ఇసిరిండంట. ఇసిరితే అప్పుడు నాన్న దగ్గర ఆ చిట్టి పడితే ఆ చిట్టి చూసి స్కాడ్ మా నాన్న అప్పుడు డిబార్ చేసిండంట. డిబార్ చేసినా కానీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అయితే ఛాయిస్ ఉంటుంది కదా! మా నాన్న ఏందంటే నేను చేయని తప్పుకు నేనెందుకు మళ్ళీ రాయాలి అని చెప్పేసి 10th మళ్ళీ ఎగ్జామ్ అయితే అప్పుడు రాయలేదంట. తర్వాత మళ్ళీ ఎగ్జామ్ రాసి తనైతే పాస్ అయ్యిందనమాట. నాన్న అయితే ఏందంటే తన గోలు అది ఉండే మాకు అప్పుడప్పుడు చెప్తే నాకు అనిపించేది అయ్యో అప్పుడు చేస్తే మేము ఒక పొజిషన్‌లో అంటే మేము చిన్నగున్నప్పటి నుంచి చాలా కష్టాలు అన్నీ చూసిన వాళ్ళమే కాబట్టి ఇప్పుడు అనిపిస్తది ఇప్పుడు మేమున్న పొజిషన్‌లో కానీ ఈ 5 మెంబర్స్‌ని వీళ్ళంతా చదివిచ్చి చేసి ఒక పొజిషన్‌కి మేము మా అంతలో మేము వచ్చినాం కాబట్టి ఏంటంటే అప్పుడు కూడా మా నాన్న మంచిగా చదువుకొని సరేలే మళ్ళీ ఎగ్జామ్ రాసి ఆ చిన్న జాబ్ ఏదైనా సరే వెళ్ళినుంటే మా నాన్న ఇలా మేమైతే ఇంకా కొంచెం పొజిషన్‌లో కొంచెం మంచిగా ఉండేవాళ్ళమేమో అనిపిస్తది. కానీ తన గోల్ అయితే ఇంకా రీచ్ కాలేదనమాట. ఇప్పుడు ఏం రీచ్ అవుతాడు కానీ తన గోల్ అయితే పట్వారీ కావాలనే గోల్ ఉండే అనమాట. అయినా కానీ తన గోల్ అయితే నెరవేరలేకపోయింది. అందుకని చెప్పేసి మమ్మల్ని అయితే అందరినీ చదివించిండనమాట. మాకందరికీ చదువు వచ్చినా కానీ అమ్మకు ఒకదానికి రాకున్నా తన పేరైతే తను రాయడానికైతే నేర్పించాము. మా నాన్న గొప్ప, మా నాన్న ఇలా మమ్మల్ని చదివించిండు అని నేను చెప్పుకోవట్లేదు. ఎందుకంటే అందరి తల్లిదండ్రులైతే అందరి పిల్లల్ని చదివిస్తారు. కానీ మా నాన్న ఏంటంటే చిన్నప్పటి నుంచి అన్ని కష్టాలు అన్నీ ఉన్నా గానీ ఇంత పెద్ద ఫ్యామిలీనైతే చదివించడము, చేయడము. అప్పట్లో స్కూలు మన గవర్నమెంట్ స్కూల్సే అయినా గానీ బుక్స్ గానీ అలాగే నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం కదా! చెప్పులు గానీ ఏమన్నా మాకు బట్టలు గానీ అన్నీ తనే చూసుకునేవాడు. పెద్ద ఫ్యామిలీ అయినా సరే పెదనాన్న, చిన్నాన్న అయితే వాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు. అందులో గానీ వ్యవసాయం చేసేవాళ్ళు గానీ మాకు తినడానికే సరిపోయేది కాదు అప్పుడు. ఏందంటే వ్యవసాయం చేసినంత మాత్రాన చాలా పండుతాయి. చాలా మనకి ఏందంటే బాగా మంచిగా బతకగలము అనే పొజిషన్‌లో అప్పుడైతే ఉండేది కాదు. అది చేసుకుంటే కొన్ని రోజులకే వస్తుండే. ఆ వడ్లు తెచ్చిన జొన్నలు, వడ్లు ఇవన్నీ పండిస్తుర్రు. పండించినా గానీ అవి కొన్ని రోజులకు మా పెద్ద ఫ్యామిలీ కదా! అస్సలు సరిపోయేది కాదనమాట అప్పుడు. అయినా గానీ అవి అసలు తినడానికే సరిపోయేది కాదు. అట్లాంటప్పుడు ఇంక ఈ చదువులకి దీనికి ఇంక ఏం అస్సలు కుదిరేది కాదనమాట అప్పుడు. ఎందుకంటే మేము ఆ పొజిషన్‌ను చూసాం కాబట్టి మాకు ఆ విషయాలన్నీ తెలుసు. నాన్న ఏంటంటే నాన్నని చులకనగా చూసి మాట్లాడడము, వీళ్ళకేం తెలవదు, ఈ ఏజ్‌లో ఏం తెలవదు వీళ్ళకు మాకు తెలుసు అన్నట్లు అస్సలు మాట్లాడొద్దు. మన తల్లిదండ్రులు మనకు వాళ్ళేందంటే మన పిల్లలు మంచిగా ఉండాలి, మంచిగా బతకాలి అనే చూస్తారు తప్ప వాళ్ళేంటంటే ఒక పొజిషన్ వచ్చిన తర్వాత మనం కొంచెం పెద్దగైనా ఎప్పుడు వాళ్ళు ఎనీ టైం మన గురించి ఆలోచిస్తాం. ఇప్పుడు మన పిల్లల గురించి మనం ఆలోచించట్లేదా? అదేవిధంగా వాళ్ళు కూడా మన గురించి ఆలోచన చేస్తారు. కానీ ఒక్కో టైంలో వాళ్ళ గురించి వాళ్ళైనా అమ్మా నాన్నలు వాళ్ళ గురించి వాళ్ళు ఎప్పుడు ఆలోచిస్తారంటే మనము పెళ్ళిళ్ళయ్యి పిల్లలయ్యి ఒక పొజిషన్‌లో వచ్చినప్పుడు అరే వాళ్ళు ఇలా అయ్యిర్రు అప్పటికైనా సరే వాళ్ళు మన గురించి ఆలోచిస్తారు. వీళ్ళు ఇట్లా బతుకుతుర్రు, వాళ్ళు అట్లా బతుకుతుర్రు, వీడు ఇట్లా ఆమె అట్లా అన్నట్టు వాళ్ళు మాట్లాడుకుంటారు తప్ప ఎప్పుడో ఒకసారి మన పరిస్థితి ఏంటి అనేది ఒక్కోసారి వస్తది. అంటే మన పిల్లలం అయ్యుండి మన అమ్మా నాన్నని మంచిగా చూసుకున్నప్పుడు వాళ్ళకేమంటే ఆహా! మా పరిస్థితి ఏంటి అనే కాడికైతే వాళ్ళకు ఎందుకొస్తదంటే అది మనం కల్పిస్తాం కాబట్టి వాళ్ళకు ఆ మాట వాళ్ళ నోటి నుంచి మనం వినాల్సొస్తది. అందుకోసమని మన అమ్మ నాన్నలు మనల్ని ఎలా చూసుకున్నారో అంతకంటే కొంచెమైనా మనం వాళ్ళని చూసుకున్నట్టుంటే వాళ్ళకైతే సంతోషం చాలా ఉంటది.
మా కోసం పడ్డ కష్టం మా నాన్న అయితే ఎప్పటికీ మేమైతే మర్చిపోలేను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఫస్ట్ 10th చదివిన తర్వాత మళ్ళీ మిషన్ నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఏంటంటే మా నాన్న ఎప్పుడు ఏంటంటే వీళ్ళకి చదువు రాదు, వీళ్ళని వదిలేసేయాలి అని అంటే అందరము ఒక తల్లిదండ్రుల పుట్టినోళ్ళం అందరం ఒకేలాగా ఉండం కదా. ఒకరు చదవగలుగుతారు, ఒకరు చదవలేరు కదా. ఒకరికి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, ఒకరికి తక్కువ ఉంటుంది. ఎంతమందిలో మన ఏళ్ళు అయితే సేమ్ ఈక్వల్గా అయితే ఉండే కదా మన 5 ఏళ్ళు. అలాగనే మనమైతే ఒకరం చదువుతాం, ఒకరం మా నాన్న వీళ్ళు చదువుతుండ్రు, వీళ్ళనే చదివించాలి, వీళ్ళు చదువుతలేరు, వీళ్ళని చదివించొద్దు అని ఎప్పుడు అనుకునేవాడు కాదు. మేమిప్పుడు ఏ పొజిషన్లో ఉన్నాము, అందరము ఎంతవరకు చదువుకున్నాము, ఇప్పుడు ఏం చేస్తున్నాం అనేది నేనైతే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. బాయ్ అండి, ఉంటాను మరి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మా నాన్నతో కొన్ని ముచ్చట్లు.